హైదరాబాద్ రాచరిక రాష్ట్రంగా ఉండేది. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు భారతదేశంలో ఉన్న రాచరిక రాష్ట్రాలకు భారతదేశంతో లేదా కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్లో విలీనం చేసుకునే అవకాశం కల్పించారు. హైదరాబాద్ నిజాం అంటే రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక దశలో పాకిస్తాన్లో విలీనం చేసేందుకే మొగ్గు చూపారు. ఆ తర్వాత హైదరాబాద్ను స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ను భారత్లో విలీనం చేయాలని ఒత్తిడి చేశారు. నిజాంతో అనేక సంప్రదింపులు జరిపిన అనంతరం భారత ప్రభుత్వం చివరకు సెప్టెంబర్ 13, 1948న ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్యకు జరిపింది. యుద్ధంలో 5వ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ సైన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. చివరకు 1948 సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు చిట్టచివరి నిజాం మీర్ సర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాల్పుల విరమణ ప్రకటించి భారతదేశంలో విలీనానికి అంగీకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో